హలో, ఏం చేస్తున్నావు? మర్చిపోయానండి. ఏమండి హీరో గారు, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కాలేజీ సీన్కి వెళ్ళిపోతావా లేదంటే రొమాన్స్ సాంగ్కి వెళ్ళిపోతావా? మనం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు హీరోయిన్ గా రిటైర్మెంట్ అయిపోయింది. ఈ సినిమాలో నీది హీరోయిన్ క్యారెక్టర్ కాదు, నాకు తల్లి క్యారెక్టర్. మన ఇద్దరం కలిసి 50 సినిమాలు చేసాం. మన ఇద్దరు కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టి ఆశీర్వదించారండి. ఏంటి మాట్లాడుతున్నావు కెమిస్ట్రీ గురించి? కెమిస్ట్రీ అయిపోయింది నీ టైము. నేను కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. గ్యాప్ నువ్వు తీసుకోలేదే, ఆడియన్స్ ఇచ్చారు నీకు గ్యాప్. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను యాక్ట్ చేయట్లా. ఏదో నాటకాలు ఆడదు కానీ ఇదిగో ఈ సినిమాలో నీ కూతురే హీరోయిన్. ఏమిటి నా కూతురు హీరోయినా? నిన్ను ఎంత ఎంకరేజ్ చేశాను ఆలోచించి 4 ఫ్లాప్లు వచ్చిన తర్వాత నీకు 3 హిట్లు ఇచ్చా. సరే అనుకోండి, తల్లి క్యారెక్టర్ ఇచ్చాను, నోరు మూసుకొని చెయ్యి, నీ కూతురు పిలు. అమ్మా వనజా. ఇదిగో ఫస్ట్ సినిమా వచ్చారంటే కాలు మొక్కడం తెలీదా? ఏం నేర్పించావే నువ్వు నీ కూతురికి? హీరో ఎవరు? నేనే. మా అమ్మతో చేసా కదా. మీ అమ్మతో చేస్తా, నీతో చేస్తా, నీకేంటి? నీకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చానా లేదా? కాలు నమస్కారం పెట్టు. ఓకే. మీ అమ్మాయి పెట్టింది నమస్కారం. మీ అమ్మాయి పెట్టింది, నువ్వెంత? నువ్వు పెట్టవా? నువ్వు రా. ఇప్పుడు తల్లి కొడుకు ప్రాక్టీస్ చేసావుగా? అమ్మమ్మమ్మ రెడీ. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఇప్పుడు ఇదే సాంగ్ నీతోని. రెడీ కదా? రెడీ. యాక్షన్ వెళ్ళిపోతావా? బాగా. కెమెరా జూమ్ పెట్టు. బాగా. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో. ఏంటే ముద్ద దాను దా దా దా. ఏమి నేర్పించేవే నీ కూతురికి? అంటే కొంచెం దానికి దా పలకదండి. దా పలకదా? చండాలంగా ఉంది, చండాలంగా. అదేంటి మమ్మీ కొడుతులేంటి? కొట్టడం ఏంటే? కొట్టడం దా పలకుండా హీరోయిన్ ఎలా అయిపోయావు? నేను 3 సినిమాలు చేశాను తెలుసా? 350 సినిమాలు మీ అమ్మతో చేసా, దాని అమ్మతో చేసా, నీతో చేస్తున్నా. డబ్బింగ్ మేనేజ్ చేసుకోండి. ఇంకొకసారి ట్రై చేయి. వద్దు బాబు. ఆకేసి పప్పేసి నెయ్యేసి బువ్వేసి నీకో. ఏం పెంచావే కూతురు? లేదండి, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసేద్దాం అండి. సరే సరే, సాంగ్ సాంగ్. అయిపోయింది. మమ్మీ ఏమ్మా? నేను ఇంత ఇదిగా చేసే స్టెప్స్ చేస్తుంటే ఆయన నిల్చొని నాకు అర్థం కాదు. అమ్మా 50 సినిమాలు చేశాను, నాతోనే ఎప్పుడు స్టెప్ వేయలేదు. నేను ఆయన చుట్టూ తిరగడం కానీ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరగలేదు. ఏంటే నాకు డాన్స్ రాదని వెటకారం చేస్తున్నావా? ఎక్కడికి డాన్స్ ఒక్క చెప్పని చేసావా? చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా నా డాన్స్ ప్రతాపం. మ్యూజిక్ ప్లే చేయండి. మమ్మీ నేను ఒప్పుకోను మమ్మీ. చూడమ్మా, హీరో గారు అలా నిల్చొని మనం ఆయన చుట్టూ తిరగడమే మనకు క్షేమం. ఆయన చెప్పలు ఏమన్నాం అనుకో, ఇలాగే మనల్ని నలిపి 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 పిప్పి పిండి చేసేస్తారు. పిండి గురించి నువ్వు మాట్లాడద్దు. ఇండస్ట్రీలో ఎంతమందిని పిండి చేసావు? జల్జా, నెక్స్ట్ సీన్ నీదే. నేను ప్రయోజకుడై ఇంటికి వచ్చి నీకు చెప్తాను, నువ్వు ఆ ఆనందాన్ని దేవుడితో మొరపెట్టుకోవాలి. కొడుకు ప్రయోజకుడు ఇచ్చాడని. అమ్మా బాబు, నీ కొడుకు ప్రయోజకుడే వచ్చాడమ్మా. నా కొడుకు ప్రయోజకుడయ్యాడా బాబు? నేను ఎస్ఎల్సి ఎగ్జామ్స్ 3rd క్లాస్ లో పాస్ అయ్యాను. బాబు ఎస్ఎల్సి 3rd క్లాస్ లో పాస్ అయ్యావా? భగవంతుడా, ఓ భగవంతుడా, ఈ నాలుగు నా మూలాలకి ఇచ్చావా? ఆపండ్రా బాబు, కొట్టుకు చచ్చిపోద్ది. ఇన్నాళ్ళకు నా మొరాలకించావా? సూపర్ జల్జా. ఇప్పుడు వయసు అయిపోయిందని గుర్తు చేసుకో. కాదు, నాకు వయసు అయిపోయింది అంటున్నావు, నీకు వయసు అయిపోయింది కదా, నిన్నెలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. 350 సినిమాలు, ఇంకో 350 తీస్తా. బీట్ ఎక్కువ. బాబు విలన్. రాజారావు గారు, ఇప్పుడు రేపు సీన్. రేపు సీనా? మళ్ళీ రేపు సీన్ ఏంటి? ఇప్పటికీ రేపు రాజారావు అంటున్నారండి. చేస్తావా చేయవా? డబ్బులొద్దా? కావాలి. దామ్మా హీరోయిన్ రా. రెడీ.
ఇంకోకు ఇక్కడ ఉన్న అమ్మాయి అక్కడ లేదు. రేపు చేయాల్సింది అమ్మాయినా కెమెరానా? కెమెరా చేస్తే అమ్మాయిని చేసినట్టు జనాలు ఫీల్ అవుతారు. మ్యూజిక్. ఏ మాట కా మాట చెప్పాలి గానీ నీకు రేపులు రాజారావు బిరుదు ఊరికినే రాలేదురా. నీ కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా పడ్డాయి చూసావా? వెళ్ళి కూర్చో. ఇప్పుడు వాడు నీ మీదకి వస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తావు తెలుసు? తెలుసండి. రెడీ. అన్ని రేప్ చేయడానికి వస్తుంటే దాన్ని పిలుస్తున్నావే? ఏంటి ఇచ్చావే ట్రైనింగ్ కూతురికి? చెప్తాను హీరో గారు. ఇక్కడికి రా, కెమెరా ముందుకు రా. రెడీ. గట్టిగారు నెక్స్ట్ సీన్ ఏంటి? శోభనం. మనిద్దరం పెళ్ళైందిగా, శోభనం సీన్. ప్రియా, ఈ రోజు మనిద్దరం ఒకటి కాబోతున్నాం. అవును. ఈ జీవితాన్ని హ్యాపీగా పంచుకుందాం. కట్. కెమెరా ఏది? కెమెరా తీసుకెళ్ళి దీన్ని జూమ్ చేయి. దాదా నెక్స్ట్ సీను. నీ మొగుడు నేనిద్దరు విమాన ప్రమాదంలో చచ్చిపోయని చెప్పి నీ కూతురు చెప్పాలి. కెమెరా ఏది? అడుగు. మా ఆయన మామయ్య గారు అమెరికా వెళ్ళదు కదా, రాలేదే. అమ్మా అమెరికాలో విమాన ప్రమాదంలో చచ్చిపోయారు. చెప్పకూడదు. విధి ఆడిన వింత నాటకం. రెడీ. విధి ఆడిన వింత నాటకంలో చచ్చిపోయారమ్మా. ఏమండి? బాగా చేశారు, సూపర్. ఇప్పుడు హీరో చచ్చిపోయాడు కదా, ఇంకో హీరో వస్తాడు. ఇంకో హీరో ఎవరండి? మన నీకు పుట్టిన కొడుకు అమెరికా చూడడానికి వెళ్ళారు కదా, అమెరికా నుంచి వాడు తిరిగి వస్తున్నాడు. ఆడికి హీరోయిన్ ఎవరిని పడుతున్నారు? నీ మనవరాలు. ఏమిటండి హీరో గారు అన్యాయం? నాతో యాక్ట్ చేశారు, నా కూతురుతో యాక్ట్ చేశారు, మళ్ళీ నా మనవరాలతో కూడా మీరు యాక్ట్ చేసేస్తారా? నాటకాలు ఆడుకు. హీరో చచ్చిపోయాడు, నీ మొగుడు చచ్చిపోయాడు, నీ కొడుకు ఇప్పుడు హీరో, రెండో హీరో. ఎప్పటికీ నేనే. పిచ్చి నాటకాలు ఆడుకుంటే నీ మనవరాలు రప్పించు. అమ్మా సుజాత, ఎంత వయసు? ఎంత? 16. బాగుంది. ఇప్పుడు ఏంటంటే నేను అమెరికా నుంచి వచ్చాను కదా, నాకు హీరోయిన్ నువ్వే. మన ఇద్దరి మధ్య డ్యూయెట్. పట్టుకో ఇది. రెడీ. గోదావరి పొంగొచ్చింది, ముడిపెట్టింది. ఏదో నాటకాలు ఆడుకో. డాన్స్ అంటే అలాగే ఉంటుంది. సీన్ పేపర్. క్లైమాక్స్. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సినిమాలో నా పెదనాన్న, మీ డైలాగ్ అని చదివారుగా. రెడీ. పెదనాన్న బాబు, నేను ప్రేమించింది ఈ అమ్మాయిని. లక్షణంగా ఉంది బాబు. కసిగా ఉందరా. రాజారావు గారు సూపర్. ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? హీరో అవుదామని వచ్చానండి. అయ్యారుగా విలను. సూపర్. ఏంటమ్మా ఫైటింగ్ సీను? అందరు రండి, ఫ్యామిలీ సాంగ్ పాడుకుందాం. క్లైమాక్స్ షాట్ బాగా పెట్టు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన్ని పడ్డారే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు
ఎక్కడో కలుసుకున్నట్టు మన ఇద్దరు ఎక్కడో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, మనం ఇదివరకే కలిసినట్టు, ఎక్కడో ఏదో కొడుతుంది. ఎక్కడ కలిసి ఉంటాం? ఇంతకీ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు? లయోలా కాలేజ్. నేను కూడా సేమ్ కాలేజ్. అవునా? ఏ ఫస్ట్ ఇయర్. మీరు? నేను కూడా ఫస్ట్ ఇయర్. అవునా? పద్ధతి కాలేజీకి వెళ్దాం. నా లవర్ ఈ కాలేజీలోనే చదువుతుందిరా. నా లవర్ ఫ్రెండ్ తనేరా. ఎలాగైనా ఇచ్చేసి నా ప్రేమను నువ్వే గెలుపువాలరా. తప్పకుండా. అసలు ప్రేమికుల్ని కలపడంలో, త్యాగం చేయడంలో నన్ను మించిన వాడు లేడని చాలా మంది మెచ్చుకుంటారు. నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మీరు? అదే ఆ రోజు ఒక దీపం వారిపోతూ ఉంటే మన ఇద్దరు వెళ్ళి ఒడిసి పట్టుకున్నా గుర్తుందా? ఓ, గుర్తుకొచ్చారు. సిద్ధు. ఎలా ఉన్నారు? బాగున్నా. బైదివే ఇది ఇవ్వడానికి వచ్చా. మొన్న కలిసాం కదా, ఇప్పుడు లవ్ లెటర్ ఇస్తున్నావు కదా, సిగ్గు లేదు, బుద్ధి లేదు. అసలు మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అసలు ఏమనుకుంటాను నాకు? రాట్సెస్ నీ బొక్కానికి అంత సినిమా లేదు. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ లవ్ చేశారట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి రాయబారం. సిద్ధు సారీ. సిద్ధు మీ ఆరాలంతా ఇస్తే సారీ. సిద్ధు ఆరాల మంది అనేసి తర్వాత సింపుల్ గా సారీ చెప్తా. సారీ సిద్ధు. ఇట్స్ ఓకే. అదేంటి లవ్ లెటర్ చించుంది? వేరే వాళ్ళ లవ్ లెటర్ చదవడం తప్పు కదా? నీకు విషయం చెప్పబట్టవా మధు? మన శృంగారం కన్నా పక్క వాళ్ళ శృంగారం చూస్తేనే మనసు కైపెక్కుతుంది. అందుకే చూశా. అదే చూస్తే తప్పేంటి? ఏదో నీ ఫ్రెండ్ స్నానం చేస్తున్నప్పుడు నేను చూసినట్టు ఫీల్ అయిపోతావే. ఏం చేస్తున్నావు మధు? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుంటున్నాను. నేను కూడా చదువుకుంటా. అక్కడ దూరం వెళ్ళు. ఇంకా దూరం వెళ్ళు. ఓకే. ఇంకా దూరం వెళ్ళు. చాలు, ముందు నువ్వు చదువుకో. లోపల లంగా లేదు. ఏం చేస్తున్నావు? పుస్తకం మీద దుమ్ము పడుతుంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతుందా? కాదు, నీ దృష్టి వేరే మీద ఉంది. లేదు. చూస్తున్నావు. ఏమిటి మధు? నీలాగే నా తల్లిదండ్రులు కూడా కష్టపడి కాలేజీకి పంపించారు. నువ్వెంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావో నేను అలాగే చదువుతున్నా. సిద్ధు, ఏమిటి? నువ్వేం చూసావు? నేనేమి చూడాలి? చూసావు 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 చూశానంటే ఏం చూశానో చెప్పు. నువ్వు నా నడుము చూసావు. అసలు నీకు నడుము అనేది ఎక్కడుందో తెలుసా? నీ కలర్ లో, నీ శారీ కలర్ లో, నీ జాకెట్ కలర్ లో నడుము ఎక్కడ కనిపిస్తుందా? సిద్ధు, ఏమిటి? నువ్వు చదువుకోవడానికి వచ్చావా, నన్ను నడుము చూడడానికి వచ్చావా? నేను చూడలేదు. చూసావు 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 నేను చూశానని సంగతి నీకెలా తెలుసు? అంటే నువ్వు చూసినప్పుడు నేను చూశాను. మీ ఆడవాళ్ళు చూపించాల్సిందంతా చూపించేసి ఇప్పుడు రచ్చ చేసుకుంటే ఏమి లాభం? ఈ బుద్ధి పైకి ఎగరక ముందు ఉండాలి, నువ్వు చూపించక ముందు ఉండాలి. సిద్ధు, నా గురించి ఏదో మాట్లాడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడదు. మాట్లాడతా. ఎందుకు మాట్లాడకూడదు? మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డులు మార్చేస్తుంటే మగాళ్ళు మార్చేస్తారా? అయినా నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు మధు. ఐ హేట్ యు. మధు, నాకు అక్కర్లేదు. మధు. చాలా బాధలో ఉన్నారు. మధు తెలుసు కదా, అదే నల్లగా కోతిలా ఉంటుంది. దాని నడుము నేను చూశానంట. ఆ విషయం అడిగితే చెప్పు తీసి కొడతారట. ఆ నడుము చూసిన కాడి నుంచి చలిజ్వరం వస్తుంది. అంతేనంటావా? వద్దురా. తీరా ఇది లోపలికేసాక నా నోట రాకూడని మాటలు వస్తే ప్రమాదం. సరే, నంచుకోవడానికి దూరగా మొక్కుంటే ఇంకా బాగుంటుంది.
అసలు ఆడవాళ్ళు నడుము వరకు బొడ్డు కింద వరకు చీర కట్టుకుంటారు. నాకేం తెలుసురా? ఒక్క నిమిషం ఆగు. ఎక్కడుంది? కన్ను చూస్తే తిట్టలేదు, ముక్కు చూస్తే తిట్టలేదు. నాకు ఇప్పుడు తెలియాలి ఎందుకు. కన్ను కూడా మనిషిలో భాగమైనప్పుడు నన్ను పార్కులో అవమానపరుస్తుంది. అదేమైనా పెద్ద అద్దగత్త అనుకుంటుందా? అనుకుంటానది. మరి కళ్ళు చూసావా ఎప్పుడైనా? చూసా. కాకి కళ్ళు వేసుకొని నీ కోపం అంతా చింపేరా, చింపేయ్. సింపుదా? ఏమే ఆ రోజు నడుము చూస్తే తిడతాం, ఇప్పుడు చూస్తాం, దగ్గర నుంచి చూస్తాం, ఏం చేస్తా. అవసరమైతే నీకు బుద్ధి కూడా పెడతారు. నా పక్కన నుంచి అంత నీకు లేదు. వద్దు 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 వద్దు. సాయించి మధు, నీ మీద కొద్దిగా ప్రేమ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. మధు అర్థం చేసుకో. నేను కావాలని చెప్పను, ఏదో పొరపాటు చెయ్యి. వద్దు, నా దగ్గరికి రావద్దు. మధు మధు అర్థం చేసుకో. నువ్వు కావాలని చించావు. అసలు నీ స్థానం లేదా? నీ దాంట్లో స్థానం లేదు నాకు. నీ మనసులో నాకు స్థానం లేదు. నా మనసులో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది. పక్కకి తప్పుకో, నేను వెళ్ళిపోవాలి. పక్కకి తప్పుకో. కనీసం నీ పెదాల మొక్క నువ్వు చూసుకొని పడుకుంటా. I hate you, I hate you, I hate you. జాలి, ఈ రోజు నిన్ను చూస్తుంటే పిచ్చెక్కుతుంది. నోరు మూసుకొని వెళ్ళిపోకడా. దీని వల్ల ఏం చేస్తా రాబుతాచ్. నేను వచ్చిందే నీకోసం. ఏం సిద్ధు, మధు మీద అప్పుడే బోర్ కొట్టిందా నా దగ్గరికి వచ్చా? ముంతాజ్, నేను నడుము చూస్తూ ఉంటే నాకు ఏదేదో పిచ్చి పిచ్చి రేగుతుంది. అసలు నడువు అంటే ఇలా ఉంటా, ఇలా కొడితే ఇలా జారుతూ ఉంటా. నీకోసం ఏం చేయమన్నా చేస్తా. చెప్, ఏం చేయబట్టి నువ్వు వెనకాల పడితే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను నీ వెంట బుద్ధింది అసలు నీకు? అడ్డమైన మగంతో తినడానికి సిగ్గులేదు? ఎవరితో నువ్వు దారి కొట్టడానికి? ఇద్దరు తిరుగుతావు, అవసరమైతే ఆడి పాడుకుంటావు. ఎంతమంది జీవితాలు నిప్పి పెడతావు? ఎంతమంది జీవితాల్లో నిప్పి పెడతారు? ఎవరి జీవితంలో పెట్టా చెప్పు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళదు, వెళ్ళిపోయి అది ఇక్కడే ఉంటుంది. రాబుతాజ్, నీకోసం తాజ్ మహల్ మళ్ళీ పడగొట్టి కట్టిస్తా. సిద్ధు, అవసరం చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకు పంపించావు? నేను నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను సిద్ధు. మధు, నీ మనసులోంచి ఈ మాటను బయటకు తీసుకురావడానికే ముంతాజ్తో నాటకం ఆడా. ఐ లవ్ యూ సిద్ధు. నా నడుము నీకే అంకితం సిద్ధు. అంతేనంటావా? అంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరు, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పద, మళ్ళీ ఎక్కడైనా దీపం ఆరిపోతుంటే వెలిగిద్దాం. పద. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. తమ్ముళ్ళు వీళ్ళు పని చూసుకుంటారు, మనం పొలంకి వెళ్ళొద్దాం. అలాగే అన్నయ్య. సావిత్రి వెళ్ళొస్తాను. ఓకే అండి. ఏంటి అమ్మకి ఇది ప్రాబ్లం అని చెప్పావు? అంటే హాస్పిటల్లో ఉందక్క. రక్తం కావాలంటే నేను ఇస్తానే. అక్క, మరి ఇద్దరు ఒక తల్లి కడుపులో ఎందుకు పుట్టలేదక్క? ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మనం అంతా అక్క చెల్లెలమే. అవునే, నువ్వు వెళ్ళి బట్టలు తుట్టుకో, నువ్వు పప్పు చేయి, నేను ముగ్గేస్తాను. ఏడు సావిత్రి, ఏం చేస్తాం? చూడట్లేదా ముగ్గేస్తున్నా? సిగ్గులేదు, పిల్లాడిని ఒళ్ళో పెట్టుకుని ఒగ్గు పట్టాల్సిన వయసులో ముగ్గేస్తున్నావు చూడు, చాలా సీప్ గా ఉంది. నువ్వు పాలు పంపు సెట్టుకురా, యాడా తిరిగే లోపు 12 బిడ్డ నీ చేతులు ఎడతా. కొందరు ఆగుతాయి. ఇదిగో సావిత్రి, హారత కర్పూరం ఎలుగుతున్నప్పుడే అన్ని తీర్చేసుకోవాలి. ఎందుకంటే కర్పూరము వయసు ఒకలాంటిదే, ఆరిపోయిన తర్వాత ఎంత ఆరాట పడినా ఉపయోగం ఉండదు. బాగా చెప్పావు, కానీ మా ఆయన ఊరి నుంచి రాగానే నీ సంగతి చెప్తా. ఎన్నారా ఏం చెప్పిందో? విషయం లేని మొగుడు ఊర్లో ఉంటే ఏంటి, నీ ఒళ్ళో ఉంటే ఏంటి?
ఏంది వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు చెప్తావానికి ఎవరక్కనే సర్పంచ్ తెలియదా చూస్తే దొంగ కోళ్ళు పట్టుకుని ఎదవలా ఉన్నాడు. ఎవరిది? నా చెల్లి. బాగుంది, చిన్న సైజు మామిడి పిందిలాగా. ఒళ్ళెలా ఉందా చెప్పు తెగుద్ది. ఓసారి పంపు సెట్కి రావచ్చు. చెల్లి దీని మాటలు నీ పంపు చెట్టకి వెళ్ళకి ఓకేనా? వాడి మీద పెద్ద దుర్మార్గుడు. నువ్వు అను, నా పంపు సెట్ ను వైట్ హౌస్ చేసేసి నీ కోసం రెడ్ కార్పెట్ వేసేస్తా. అయితే వస్తావా? సిగ్గులేదురా ఆడలు మాట్లాడుకుంటే మధ్యలో వస్తానికి. సిగ్గనే పదం నా డిక్షనరీలోంచి తీసేశాను. అసలు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఆ పదమే మర్చిపోయాను. ఇదిగో సావిత్రి, నీళ్ళేమని చెప్పి తెగ బాధపడిపోతున్నావు అంట కదా. నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? ఏం తెచ్చావు? పెద్ద ట్యాంకర్ వేసుకొచ్చా. నువ్వు వెళ్ళి బిందొట్టుకొచ్చాయి. కొంతమంది ఆడాలని ఓడితో కొట్టాలి, మరి కొంతమందిని నీటితో కొట్టాలి. అలా చూస్తారంటే ట్యాంకర్ పట్టురండి. సావిత్రి, ఎలాగుంది నా ఉచిత మంచినీటి పథకం? బిందెతో నీళ్ళలో నింపే దేవుడివా, టన్ టన్. గొంతులో నీటిని తడిపే వరుణుడివా, టన్ టన్. ఏమనుకోను నిన్నేమనుకోను, పంచనుకో నీ సర్పంచనుకో. నువ్వేంటి నీకింతటి ట్యాంక్ ఏంటి, ఇంత పెద్ద ట్యాంక్కి ఈ పైప్ ఏంటి? నువ్వేంటి నీకంతటి బిందేంటి, అందమైన నీ బిందెకు ఆ నొత్తలేంటి? పైపు నీది కాదంటే లోకమొప్పుతుందా, అందమైన బిందెకి నొత్త తప్పనుందా? ఏయ్ సర్పంచ్ మనకు నీళ్ళు తీసుకొచ్చాడే, రండి నీళ్లు పడదాం. అదేంటి అలా తన్నేవు? నేను పడతాను. ఇంటికి పెద్దదాన్ని నీళ్ళు పడతాను. అయ్యో నా బిందె, నా బిందె. నీళ్ళు పెట్టేవి నా బిందె నింపుకుంటాను పెట్టు. ఏయ్ ఇంట్లో పెద్దదాన్ని పెద్ద కొడల్ని పెద్ద ముందు వచ్చిన నేను పట్టు తడుతు నీ పట్టు. అబ్బో చెప్పొచ్చిందమ్మా. స్నానానికి సబ్బు బిల్లు అడిగితే సిగ్గు బిల్లు ఇచ్చిందట నీలాంటిదేనే. ఓ మస్తు చూసిన మిగతా చూస్తే పలక్నామాడింది పలక్నామని అంటే పక్కకు రాను నీళ్ళు అబ్బో ఇది చెప్తుంది. తాగడానికి గంజిలేక ఏడుస్తుంటే లాపాచి వచ్చి లవంగం అడిగిందంట. లాపాచి వచ్చి లవంగం అడిగిందంట. ఇగో సర్పంచ్ ఇంట్లో పెద్దదాన్ని ఎవరు? యాదవ నాటకాలు ఆడుకో. సామెతలు నీకే వచ్చు అనుకున్నా, నాకు వచ్చు. నీలాగే పెద్ద పతిరత పరమాన్ని వండితే తెల్లారి వరకు చల్లారలేదట. ఇగో నేను భర్త. నేను భర్త నేను పడతా. నేను భర్తనే. ఆ నీళ్ళు సొక్కలు తీసుకురండి రా బాబు. త్వరగా పట్టేసుకోండి, నాకు టైం లేదు. అక్క, నేను పట్టినాక పట్టే. నాకు ఇంట్లో పని ఉంది నేను పట్టిపోతా. నాకు ఇంకా పని ఉంది, నేను పట్టేస్తా. ఎవరో ఒకరు పట్టుకుంటారు, ముందు తేల్చుకున్న తర్వాత బిందులు పెట్టండి. ఆ ట్యాప్ ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా అత్తగారు పెట్టారు. బిందిచ్చి కొడుతున్నా, నా కెపాసిటీ నీ గురించి తెలియట్లేదు. అబ్బో పసలేని మొగుడు పంపు సెట్ గారికి పిలిచి పెసరెట్టేశాడంట ఈడులాంటోడే. ఈ విషయం ఇలా తేలేదు కాదు కానీ ఆ రాఘవరావు గారిని రమ్మంటేను కరెక్ట్. ఏమైనా రాఘవరావు? ఏమైందండి? ఏమైందంటావేంటి? కష్టపడి బుల్లబ్బాయి నీటి పథకాన్ని పెడితే నీళ్లు పట్టుకోమంటే ఓ పైపు లాగేస్తున్నారు. 100 ఊళ్ళకి నీళ్ళు ఇవ్వాలా? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెదలు ఏమైపోవాలి? ఇంట్లో పెద్ద కొడలు ఎవరు? నువ్వేండి? ఫస్ట్ నేను పట్టాలి కదా. పట్టాలి. మరి అది ముందు వస్తాయండి. నీ మొగుడికి ఇచ్చి పట్టమను. ఏయ్! మెల్లి గుడ్లెలవా చెప్తున్నా. కింద కొట్టాలంటే పైన గుడ్లు రాలిపోతాయి చెప్తున్నా. కొడతావా? ఏ ఆపు పట్టిదేనా? నా మొగుడు పులి, నా మొగుడు ధైర్యం ఎంతడు, నా మొగుడు బిందెలు పట్టి నీళ్ళు నింపుతాడు. పుట్టుకో. అరే బట్ట! నీ బట్ట బాగా కొట్టుకోకుండా చూసుకో. మొగుడైతే నా మొగుడే. చున్నపోతలా ఉన్నా గాని అది మగాడే. మరిది వదినా ఒక్కసారి ఆలోచించుకో. మొగుడా రా. ఓ పని చేద్దాం. నేను కళ్ళు మూసుకొని మీ 3 బిందులో బిందు మీద చెయ్యేస్తా. ఏ బిందు అయితే ఫస్ట్ వస్తుందో అల్లే ఇది పట్టేసుకుంటా. బాగుంది ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను.
ఇది ఎవరు బింది? నా బింది. నా టేస్ట్ ఇప్పటికైనా అర్థం చేసుకో. సమ్మగా నీళ్ళ సౌండ్ గలగలగల ఆడిపోతుంటా. ఏంటి సౌండ్ రావట్లేదేంటి? నీళ్ళు వస్తే కదా సౌండ్ రావడానికి. ఎయిర్ లాక్ అయిపోయి ఉంటది. ప్రెసిడెంట్ గారు ట్యాంక్ లో నీళ్లు తీసుకొని వచ్చారా? తీసుకొచ్చానండి. తీసుకొచ్చేటప్పుడు నీళ్లు ఉండాలి కదా అందులో. ఉండాలి. ఏమయ్యా అదే సూత్రం ఉండండి. ఎయిర్ లాక్ అయిపోయింది రావద్దా? అదేదో చెయ్యండి. ఒక్కసారి ఉండు, ఒకసారి మా చెల్లి వయసు చూసి వస్తుంది. ఇదేంటిది? నీళ్ళ ఎవరు కమ్ముకున్నారా? నీళ్లు అమ్ముకోలేదు కానీ ట్యాంక్ కు బొక్క ఎలా పడిందని ఆలోచిస్తున్నా. అవునా? ఆ. నేను చెప్పాను ఎట్లా పడ్డదో. ఆ. ఇట్లా పడ్డది. ఏయ్! ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు డాన్స్ లో నంబర్ 1 అవుతారు. సిట్ బాబు, నాకు తెలియకడుతాను. 5 ఏళ్ళ నుంచి నీ వెనకాల కుక్క పిల్లలా తిరుగుతున్నాను. బేకెత్తాను అన్నావు. నాకు ఎప్పుడెత్తావు బేకు? ముందు నా బండికే బ్రేకులు లేక బ్రేకులు వేయించుకోలేకపోతున్నా. నీకేం ఇస్తాను బ్రేకు? అయినా తొందర ఏంటి? ఇప్పుడేగా వచ్చావు ఇండస్ట్రీకి. సిట్టి బాబు, నువ్వేం చేస్తావు లేదో నాకు తెలియదు. నా పేమెంట్ ఎప్పుడు పెంచుతావు చెప్పు. పెంచుతాలే గాని ఇంతకీ నల్లబాబు గారు ఎక్కడ? అరే నల్లబాబు, నీకు బొచ్చి పెంచడం మీద ఉన్న ఇంట్రెస్ట్ బుర్ర మీద పెట్టుంటే ఈ పాటికి 4 కాన్సెప్ట్లు చెప్పేవాడు. ఏమండి, నా కరెంట్ గురించి మార్చిచ్చి నా కళ గురించి మాత్రం మాట్లాడొద్దండి. ఎందుకు కాదురా నీకు బ్రెయిన్ దొబ్బింది అనేది? సరే ఇంతకీ చిరంజీవి, కృష్ణ మిగతా వాళ్ళందరూ ఏరి? మామూలు లేదండి, పిచ్చకిస్తా ఈసారి. ఒరే రాంబాబు, ఎలా ఉన్నాడండి? తామర పెద్దులో ఉన్నాడు. మామూలు లేదండి, డైలాగ్ చెప్పండి. శోకవనంలో శోకంతో శోకించే సీత. ఆ పాప చూసావా? ఇంతకీ ఆడేడి? సూరిబాబు, కరెంటు తీగ మీద ఏలాడుతున్న కాకిలో ఉన్న నాగేశ్వరరావు ఏంట్రా? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఒక అబ్బాయి నెలకు పడుద్ది, ఒక అబ్బాయి సంవత్సరానికి పడుద్ది. నేను తీసుకెళ్లి ప్రోగ్రామ్ చేస్తే పేడ వచ్చి నా ముఖం మీద పడుతుంది. యాదవ డైలాగులు చెప్పడం కాదు. ఏరా ఇదిగో చిరంజీవి అయినా సూట్ అవ్వలేదా? జోరు తీసుకొట్టేస్తాను. చిరంజీవి మామూలు లేదండి, పిచ్చెక్కిపోతాడు. పిలిపించు. చిరంజీవి గారు, ఎలా ఉన్నాడు చిరంజీవి? మనిషి అనేవాడికి ఏది ఎక్కడ పెరగాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎక్కడెక్కడ పెరగకూడదు అక్కడక్కడ పెరిగినట్టు ఉన్నాడు. సరే సరే రండి, ప్రోగ్రామ్ టైం అవుతుంది. పోనీరా త్వరగా. ఏమైందిరా బండికి? కొబ్బరి పీస్ తో తొడిసి చేయలు పోడుతుంది. ప్లాస్టిక్ పీస్ ఉంటే ముందుకెళ్దు బండి. ఆడేమంటున్నాడు రా? మధ్యాహ్నం మాత్రం భోజనం మాత్రం పచ్చిపులుసు కావాలండి కంపల్సరీ. అది కాదురా, ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మీకు అంటున్నా? తెలుసు, నా భార్యను తొందరగా పుట్టి నుంచి తీసుకొని రావాలి. వెళ్తున్నాడు. పదండి ఊరు వచ్చేసాం. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయండి ఏమనగా, ఈ జబర్దస్త్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ఎన్టీ రామారావు పాట చేయడానికి మా ఎర్రబాబు గారు ఏడాడు. ఎర్రబాబు రెడీయా? ఏమైందిరా? అవన్నీ కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ పాట చేయడానికి మా నల్లబాబు, సునీత ఇద్దరు రాబోతున్నారు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. ఎలా ఉంది రామారావు గారి పాట? అర్థమైంది రే. ఇప్పుడు ఎవరి పాట తెలుసుగా? సమోసాల ప్లేటా? పాట పెట్టు. ఇప్పుడు మా జబర్దస్త్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి కృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. చప్పట్లు. రాత్రి అంతా ఇక్కడే పడుకుంటావా? బెడ్ షీట్లు అవి తీసుకొస్తాను. ఏం పాట పెడుతున్నావు రా? సరిగ్గా పెట్టు పాట. ఈసారి నాగేశ్వరరావు గారి పాట పెట్టు. నేను రాను అక్కడికి. నాగేశ్వరరావు గారి పాట. అక్కినే నాగేశ్వరరావు గారి పాటతో మన ముందు. శోకవడంలో శోకముతో శోకిచ్చే సీత.
డైలాగ్ చెప్పడం కాదురా, డాన్స్ చేయాలి. ఒక అబ్బాయి వారానికి పడుద్ది, ఒక అబ్బాయి సంవత్సరానికి పడుద్ది, ఒక అబ్బాయి 3 నెలలకు పడుద్ది. కాసేపు ఆగితే జోళ్ళు చెప్పులు పడతాయి మన మీద. అరే నల్లబాబు, అది కూడా నువ్వే చేస్తావా? నాగేశ్వరరావు గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన ముందు రాబోతున్నారు. చప్పట్లు. ఆకు చాటు పిండ తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ఎలా ఉంది పాట? ఇది కూడా నచ్చలేదా? రే రింగు ఇలా రా, పాట పెట్టరా. కిరణ్ బీడి కట్ట, కిరణ్ బీడి కట్ట. పాట పెట్టు, పాట పాట. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ముట్టుకోకుండా పాట వేయమని? ఓ పడిపోతుంటా గంగిరెద్ర ఇట్రా. ఎలా ఉంది? నాకు అర్థమైంది, మీకు లేటెస్ట్ సాంగ్ కావాలి. మన కార్మిక నాయకుడు కరెక్ట్ గా పెట్టరా. పాటలు నచ్చట్లేదంటే ఏ పాటలు పెడుతున్నావు నువ్వు? కొత్త సాంగ్. కొత్త సాంగ్. సూపర్ సూపర్. ఎలా ఉంది? అమ్మా నాన్న, ఇవాళ నీకు పెళ్ళమ్మా. అప్పుడే పెళ్లి చేసుకోమంటారా? అవునమ్మా. నీకోసమే చేసుకుంటానన్నా. పెళ్లి కొడుకమ్మా. ఇతనికిచ్చా నేను పెళ్లి చేస్తున్నారు. అవునమ్మా. రాలిపోయే పువ్వుకిచ్చి నాకు పెళ్లి చేస్తావా నాన్న? రాలిపోయే పువ్వుకే రాగం ఎక్కువమ్మా. అది పాట వరకేనన్నా. ఈ తండ్రి నీ జీవితాన్ని నాశనం చేస్తాడా అమ్మా? నాన్న, ఈ పెళ్లి చేసుకోకపోతే నీ చచ్చిపోతానమ్మా. 10 నిమిషాలు తిని చచ్చిపోయేటట్టున్నాడు. మీరు వచ్చి పేద మీద కూర్చోండి. రామ్మా. ఓ మాంగళ్యం తందునానేనా మాజీవన ఏతన కంటే బదనామి. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యమంతం. ఎవరు నువ్వు? మీరు దేవదాస్. ఏంటి దేవదాల్లో తగ్గుతున్నావు? మందు తాగితే దగ్గు రాకపోతే దంపుడు లక్ష్మి వస్తుంది. దేవదా, దేవదా. నాన్న, వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నేనా నీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది? అవును. నేనా ముసలాన్ని తీసుకొచ్చి నీ కూతురికిచ్చి పెళ్లి చేస్తుంది? నేనా నీ పెళ్లి పెట్టడం వరకు తీసుకొస్తుంది? దేవదా, దేవదా. నువ్వే నా కల్లుడు. అవునా? పదండి, నేను చచ్చేలోపు తాళి కట్టే చేస్తా. ముసలారా, నీకు ఈ వయసులో పెళ్లి కావాలా? పత్రిక ఆలస్యం చేయకుండా పత్రాలు చదవండి. చదవండి చదవండి. మాంగళ్యం తందునానేనా మమ జీవితం ఏతనే. నీ ఒక ఆశవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేను ప్రేమ పిపాసిని. పారు, ఎవరు నువ్వు? నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, గాలిలో తేమనై, ఉప్పులో పప్పునై నీకోసం వచ్చాను. పారు పారు. ఏమిటి నల్ల దేవదాసుని పట్టుకొని నన్ను అవమానిస్తా? నీ దేవదాసుని నేను. పారు, నీ దేవదాసు నేను. విగ్గు పెట్టుకొచ్చినంత మాత్రం నువ్వు దేవదాసు అయిపోతావా? నేనే దేవదాసు. నేనే దేవదాసు. అయ్యో భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? మా ఇద్దరం కలిసి కాలేజీ రోజులు చట్టా పాటలు వేసుకొని ఎన్నో పాటలు పాడాం. మర్చిపోయావు పారు. వాడు నల్ల దేవదాసు, నీ తెల్ల దేవదాసు. సరిగ్గా చూడు, కళ్ళు పెట్టి చూడు. వీడు లావుగా ఉన్నాడు, వీడు లావుగా ఉన్నాడు. వాడు దేవదాసు కాదు. ఏ ఆడదానికి రాని కూడు కష్టం నాకు వచ్చింది. ఒక పని చేద్దాం, ఇద్దరు టాస్ వేసుకుందాం. ఎవరికి పడితే బొమ్మ వాడితే చెప్పు. టాస్ టాస్ బొమ్మ టాస్ అంట.
నేనే గెలిచాను అంటే పారు నాది. మామగారు దీవించండి. అల్లుడు గారు కూర్చోండి కూర్చోండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన ఏతనే కంటే పద్నామి సుమగే. నువ్వు దేవదాస్. हाँ 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 मैं उसका देवता हूँ. मेरी इश्क है, काजल है, मोहब्बत है, वही मेरी सब कुछ है. ఏమిటి ఎంతమంది దేవదాసులు ప్రేమించావా నువ్వు? నాటకాలు ఆడుతున్నావా? వారా దేవదాసు, వీరా దేవదాసు, ఈనా దేవదాసు. ఎవరు కాదు దేవదాసు నేనే. ఉప్పులో ఉప్పునై పప్పులో పప్పునై అదే నా జీవితం. పారు పారు. కావాలంటే 5,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళి పాత బస్తీలో మటన్ కొట్టి పెట్టుకో. क्या बात करते हो भाई? ఒక్కసారి బాతు గీత అంటే బూత్ పగిలిపో. ఇదంతా నీ వల్ల వచ్చింది. బొమ్మ పడుసాన్న అప్పుడే తాళి కట్టిట పారు నాదైపోయేది. నాకేం తెలుసు నీకు బొమ్మ పడింది, బొరుసుగాడు వస్తాడని. ఒక పని చేద్దాం, ముగ్గురు కలిసి పంట వేసుకు. చప్పట్లేండి అది. ఎవరు పంట పండితే వాళ్ళదే పర్వతి. మళ్ళీ నువ్వు బొమ్మ బొరుసని పాత విషయాలు తవ్వకు. బొమ్మ బొరుసలో నేను గెలిచాను. నీటిలో నీటినే ఉప్పులో ఉప్పునే. ఒక్కసారి పంటలేరు రే పండాడు. कमाल हो गया. ఇదంతా నీ వల్ల జరిగింది. నా పారు నాకుండా దూరం అయిపోయింది. నీటిలో నీటినే ఉప్పులో ఉప్పునే పప్పులో ఉప్పునే. పారు పారు. అక్షంతలే చల్లరు రే. మాంగళ్యం తంతునానేనా మమ జీవన ఏతన. पारो మీరు దేవదాస్. मैं तुम्हारा देवदास. ఎవరా మీరందరూ? ए भाई ये मेरी है, रहेगी. देखो पारो ये तो पूरे पुराने हो गए हैं. मेरी है. జీవితానో వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. పారు మా ఇద్దరం కలిసిన రోజులు గుర్తు మర్చిపోయావా? నీటిలో నీటినే ఉప్పు. ఒక్కసారి నీటిలో నీరు నీ నోట్లో పోస్తారా నీళ్లు? ఎప్పుడు చూసినా నీటిలో నీరునే, గాలిలో గాలిని. అమ్మాయిని పట్టుకుని రాక్షసుల్లా లాగడమేమిటి? ఎవరో రాక్షసులా ప్రవర్తించి నువ్వా నేనా నీ మీద మనసు పడే నీ కోసమే నీ అరదలోనే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేసి విసరించావు, విమర్శించావు. నీటిలో నీటినే ఉప్పులో ఉప్పునే. ఒరిజినల్ దేవదాసు నీరు కావాలంటే చూడు. ये मेरी है. చూడు అదే తగ్గు. నేను కూడా తగ్గుతాను. अरे ये तो मैं भी कर सकता हूँ. अरे నేను కూడా దగ్గుతాను. నువ్వొద్దు నువ్వొద్దు పారు నువ్వొద్దు నువ్వొద్దు నాన్న. నువ్వు ఎవరు చేసుకుంటా వాళ్ళు చేసుకుంటా నాన్న. వాడు వాడిపోయిన పువ్వులు కదమ్మా. నేను కూడా వాడిపోతా రాలిపోతా నాన్న. అల్లుడు గారు दिगमे माया ब्रतके माया వేదాలలో తారమింతేనయా వింతేనయా దిగమే మాయా బ్రతకే మాయా వేదాలలో తారమింతేనయా. ఓ మాంగళ్యం తంతునానేనా. దేవదా చివరికి నువ్వు నేను వెళ్ళ తాడు కట్టు దేవదా. అల్లుడు గారు కట్టండి. నువ్వు ఎప్పుడైతే ముగ్గురు దేవదాసులు ఎలకేసుకొచ్చావు నా పార్వతి చచ్చిపోయి. అప్పుడే పాడతా చచ్చిపోయి. దేవదా నాన్న.